తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రబంధనం సృష్టించారు. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో మేమే నెంబర్ 1 అనే విధంగా లార్డ్స్ విద్యార్థులు తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ ప్రబంధనం సృష్టించారని చైర్మన్ సిద్ధాల భీరప్ప అన్నారు. 10వ తరగతి పరీక్షల ధరణి 600 మార్కులు గాను 581, పూజ 577, హర్షిత 577, కృపాల్ని 576, గోపిక 572, వెంకట ప్రణీత్ కుమార్ 572, లాస్య 570, తేజనాయక్ 569, 566, 569, 566, 566, 566 విద్యార్థులు 560కి పైగా మార్కులు సాధించిన రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిచారని తెలిపారు. 34 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు, 143 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని, ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల చైర్మన్ సిద్ధాల భీరప్ప, వైస్ చైర్మన్ బేర్లు వెంకట శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత, సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము విడుదల చేసిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారంటని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే 581 మార్క్స్తో ధరణి టాపర్గా నిలిచింది. అదేవిధంగా 550 అబోవ్ 34 స్టూడెంట్స్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దాదాపు 143 మంది 500 అబోవ్ మార్క్స్ సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఘనత సాధించినందుకు ప్రతి విద్యార్థులకు లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి మా పట్ల చూపిన కోఆపరేషన్ కానీ, మా పట్ల పెట్టుకున్న నమ్మకమే కానీ దానికి ఈ రిజల్ట్స్ అనేది నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మా టీచర్స్ ఏదైతే స్టూడెంట్స్ పట్ల చూపిన చనువు ఏదైతే ఉందో వాళ్ళని ఒక స్ట్రెస్ లేకుండా వాళ్ళకి స్టడీస్ అంటే ఎక్స్ట్రా అవర్స్ కూర్చోబెట్టి స్ట్రెస్ లేకుండా చదివించడంలో వాళ్ళు చూపించిన ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని అభినందించాల్సిందిగా అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు విడుదలైన రిజల్ట్స్లో 100% రిజల్ట్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మా దగ్గర ఎవరైతే అపియర్ అయ్యారో అందరూ 100% రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ రిజల్ట్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మా దగ్గర ఉన్న ఒక సిస్టమ్ ఏదైతే కంప్లీట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ప్రకారంగా ఫస్ట్ పోర్షన్స్ కంప్లీట్ చేయడము, తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ప్రతిదీ బిట్ టు బిట్ ఎగ్జామ్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది ప్రతి విషయాన్ని పిల్లలతో టీచర్స్ విశ్లేషించడం జరుగుతుంది. అది అందుకే అంటని చెప్పేసి నేను ఈ రిజల్ట్ వచ్చిందంటని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, మరొకసారి ఈ ఘనత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలువడ్డ ఎస్ఎస్సి ఫలితాల్లో లార్డ్స్ విద్యాసంస్థలు ప్రపంచం సాధించారు. పరీక్షల్లో ఫలితాల్లో 581 మార్క్ తోటి ధరణి టాపర్గా నిలిచింది. అదేవిధంగా పూజ 577 మార్క్స్, హర్షిత 577, కృపాలిని 576, గోపిక 572 అండ్ 550 అబోవ్ మార్క్స్ తోటి 144 మంది సాధించడం ఎంతో గర్వకారణంగా ఉంది. నిజంగా కూడా ఈ యొక్క ఘనతను సాధించిన విద్యార్థులందరికీ అదేవిధంగా సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు వాళ్లకు హార్నిషలు సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మరి ఈ యొక్క రిజల్ట్ రావడానికి ఒకరికి రిజల్ట్ రావడం కాదు, మరి చాలా మందికి రిజల్ట్ రావడం అనేది, యావరేజ్ రిజల్ట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 550 అబోవ్ 143 మందికి రావడం అనేది అంత చిన్న విషయం కాదు. నిజంగా కూడా పిల్లలు యావరేజ్గా రిజల్ట్ అనేది చాలా చక్కగా కనబర్చారనేది, ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి టాలెంట్ ఒక్కొక్క రాగా ఉంటుంది. సో అందరిది కృషి అనేది ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కేర్ కనిపిస్తుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ తీసుకునే కేర్ కనిపిస్తుందని సభముఖంగా తెలియజేస్తుంది.
అన్ని స్కూళ్ళల్లో అందరు పిల్లలే ఉంటారు, మా స్కూల్లో కూడా అదే పిల్లలు. తీర్చిదిద్దే విధానం మా దగ్గర సిస్టమ్ ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ సిస్టమ్ వల్లనే ఈరోజు ఈ యొక్క చక్కటి విజయాన్ని సాధించారని తెలియజేస్తుంది.